పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో జరపాలని జనరల్ పరిశీలకులు రవి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ విపి ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహాలతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో జరపాలని జనరల్ పరిశీలకులు రవి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ వీసీ ఛాంబర్లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె నరసింహలతో కలిసి ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారితో సమావేశం నిర్వహించారు. ఓటర్లకు అవగాహన కల్పించి తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకొని ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనేలా చూడాలన్నారు. ఓటర్ స్లిప్ పంపిణీలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణ చేసిన తర్వాతనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఎన్నికలలో అభ్యర్థులకు మద్దతు తెలిపిన ప్రచారంలో పాల్గొన్న ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ, మొదటి విడతలో సూర్యాపేట, ఆత్మకూరు, ఎస్ తుంగతుర్తి, తిరుమలగిరి, మద్దిరాల, నాగారం, నూతన్కల్, జాజిరెడ్డిగూడెం మండలాలలోని 159 గ్రామ పంచాయతీలకు 1442 వార్డులకు, రెండవ విడతలలో చివ్యంల, పెన్పహాడ్, కోదాడ, మునకాల, అనంతగిరి, నడిగూడెం, మోతే, చిలుకూరు మండలాల్లోని 181 గ్రామ పంచాయతీలకు 1628 వార్డులకు, అలాగే మూడవ విడత హుజూర్నగర్, మఠంపల్లి, మేళ్ల చెరువు, చింతలపాలెం, పాలకీడు, నేరేడుచెర్ల, గరిడేపల్లి మండలంలోని 146 గ్రామ పంచాయతీలకు 1318 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయని, మొత్తం ఓటర్లు 6,94,815 మంది ఉన్నారని తెలిపారు. సోషల్ మీడియాలో రాజకీయ ప్రచారం, అసత్య ప్రచార, ద్వేషపూరిత పోస్టులు, ఓటర్లను ప్రభావితం చేసే సందేశాలు, ఉద్రిక్తతలను రేకెత్తించే వ్యాఖ్యలు కఠినంగా నిషేధించబడినవని జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబడిందని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు వంటి అంశాలపై వెంటనే 6281492368కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అర్వంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్వంపల్లి, కాసరాబాద్ గ్రామ సర్పంచ్లకు వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంకు జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిఎస్పీ రవీందర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ వివి అప్పారావు, డిపిఓ యాదగిరి, డిఎల్పిఓలు నారాయణరెడ్డి, పార్థసారథి, నోడల్ అధికారులు తదితరులు హాజరైనారు.